కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారి గురించినటువంటి మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు నిన్నటి రోజు రాత్రి మనం ప్రకాష్ గంటెల గారు ప్రభు సన్నిధికి చేరిన వార్త ఉదయకాలం నేను చూసినప్పుడు చాలా ఆలోచించడానికి దిగ్భ్రాంతికి గురయ్యాను. మరణం అనేది సహజమే. ప్రభు సన్నిధికి ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సినటువంటి అనుభవమే. ఇది క్రైస్తవ దృక్పథంలో చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన పిలుపే. దాన్ని మనం కాదనలేం. ఇలా గనులైన దైవజనులు ఈ లోకంలో క్రైస్తవ సమాజాన్ని విడిచి ప్రభు సన్నిధికి చేరడంలో ఉన్నటువంటి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దానికి ముందుగా ప్రకాష్ గంటెల గారి గురించి కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం ఈ వీడియోలో చర్చించి నేను చెప్పిన ఆ అంశాన్ని చివరిలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇలా గనులైన దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళడం అనే అంశాన్ని మనం ఎలా చూడాలి, ఏం అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, ప్రకాష్ గంటెల గారి యొక్క జీవిత ప్రయాణం, పరిచర్య అనుభవాలు మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయోజనకరమైన వీడియోగా ఉండాలని ఆశిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. మంచి బైబిల్ బోధకునిగా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో బహు చక్కగా వాడబడ్డారు. దైవజనుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం ద్వారా మన క్రైస్తవ ప్రపంచానికి ఒక శ్రేష్టమైన, నిఖార్సైన, ఖచ్చితమైన బోధకుని ఒకరిని కోల్పోయినందున ఇప్పుడు ఆ బోధ అందించే బాధ్యత నిలిచిన క్రైస్తవ సమూహం మీద, నిలిచిన బోధకుల మీద ఆ చక్కటి బోధన అందించవలసినటువంటి భారము, బాధ్యత ఉందని దైవజనుని గురించి ఆయన మరణ వార్త విన్నటువంటి మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన ప్రభు కొరకు శ్రమను అనుభవిస్తూ కూడా, భరిస్తూ కూడా ప్రభు నిమిత్తమై వైరాగ్యముగా జీవించిన మనుషుడు. ఈ రోజున ఆయన లేని లోటు మనకేం చెప్తుందో తెలుసా? క్రీస్తు నిమిత్తమై శ్రమపరచబడే సైనికుని వల్లే మనం పనిచేయాలి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన 25 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కూడా తన ముఖం మీద ఏ రోజు కూడా ఆ బాధని చూపించక చిరునవ్వును ముఖం మీద ఉంచుకుని ప్రభు యొద్ద తను తీసుకున్న ఒక తీర్మానంతో, నిబద్ధతతో దేవుని పనిచేశారు. గమనించిన మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, ప్రాస్పరిటీ డాక్ట్రిన్, భౌతికవాదం అనే అంశాలకు ఆయన చాలా వ్యతిరేకి. క్రైస్తవుడు ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, భూమి మీద జీవించే ఉన్నత భాగ్యం కొరకు మాత్రం ఆలోచించటం ఆయన బోధనలో ఎక్కడ ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా క్రైస్తవుడు పరలోకం కొరకు శ్రమ పడాలి అని బోధించినటువంటి వాడు, శ్రమను భరించాలి అని ఆలోచించినటువంటి వాడు. ఒకవేళ దేవుడు మన పట్ల ఆశించిన కార్యాలు చేయకపోతే నిరాశపడకూడదు, మనం ప్రభు కొరకు రోషంగా ఉండాలి అని బోధించాడు. ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ శ్రమను సైతం భరించి ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసిన సైనికుని వలె ఉన్నామని ఆయన మంచి అపాలజిస్ట్. అనేకమైనటువంటి పరిష్కరించవలసినటువంటి వాక్య సంబంధమైన విషయాల గురించి తర్కించేవాడు. ఆయన అనేకమైన డిబేట్లలో చక్కగా వివాదాస్పదమైన విషయాలను చర్చించి నాణ్యమైన, అమూల్యమైన విషయాన్ని క్రైస్తవ లోకానికి అందించారు. సో అటువంటి దైవ పరిజ్ఞానం కలిగినటువంటి వారు ఒకరు ఇప్పుడు క్రైస్తవ లోకానికి కొదువై ఉన్నారని, ఆ లోటును మనం పూర్తించడానికి ప్రార్థించవలసిన వారమే ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు ఆయన నాస్తికులకు, యవనస్తులకు జాతీయ, అంతర్జాతీయంగా అనేకమైనటువంటి విషయాలను నిర్మోహమాటంగా, అనర్గళంగా బోధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు క్రైస్తవ సమూహానికి అటువంటి వ్యక్తులు కొదువై ఉన్నారు. మనం ప్రార్థించాలి. మనం ఈ దైవజనుని యొక్క
క్రైస్తవ లోకములో ఈ దైవజన్ను బట్టి ఏర్పరచబడిన లోటుని ప్రభు పూరించేలా ప్రభు పని కొరకు పురికొల్పబడాలి. అటు వైరాగ్యం గల వారు, అటు తలాంతులు కలిగే వారు లేపబడాలని ప్రార్థించాలి. కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు, కొన్ని రోజుల తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు సువార్థికుడైన హ్యారీ గోమ్స్ గారు, ఆ తర్వాత ప్రకాష్ గంటిల గారు, ఇలా అద్భుతమైన బోధకులు ప్రభు సన్నిధికి పిలువబడుతున్నారు. క్రైస్తవ సమూహంలో దుర్బోధలు, నాణ్యత లేని బోధలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మనం ఆలోచించాల్సినటువంటి ఆలోచన సరళేమిటో ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకుందాం. దైవజనుల కుటుంబాల కొరకు మనం ప్రార్థించేద్దాం. ప్రభు పనిలో వైరాగ్యం ఉండడానికై ప్రభు మన ఎడల కృప చూపును గాక. ఆమేన్.